తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి పీఠం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ ఉన్నారు. వారితో మాట్లాడి కృష్ణాష్టమి అసలు మనం ఎలా జరుపుకోవాలి, ఎన్నో తారీఖున వచ్చింది, ప్రత్యేకించి 2 రోజులు అంటూ జరుపుతూ ఉంటారు, మనం ఏ రోజున జరుపుకుంటే మంచిది, చిన్ని కృష్ణయ్యకు ఆ రోజు మనం ఎటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తే మంచిది, అలాగే ఆ రోజున అసలు ఖచ్చితంగా పఠించవలసిన మంత్రం కానీ ఏదైనా స్వామివారి కీర్తన కానీ ఏదైనా ఉంటుందా, అవన్నీ ఇవాళ వీడియోలో నేర్చుకుందాం. మాతాజీతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. చాలా సంతోషం మరొకసారి మిమ్మల్ని కలవటం. అమ్మ, కృష్ణాష్టమి ఎన్నో తారీఖు, అసలు ఎలా జరుపుకోవాలి, ఈసారి ప్రత్యేకత ఏంటి, అలాగే మాకు ఏదైనా ఒక చిన్న భజన కీర్తన ఏదైనా స్వామివారి నామం నేర్పిస్తారా? సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కృష్ణ అష్టమి. కృష్ణ అనే నామం తలిచినంత మాత్రము చేతనే కష్టాలన్నీ పోతాయట. అంటే ఆయన 16,000 మంది భార్యలున్నా కూడా భార్యలున్న ఋషీశ్వరుడు. అందుకే ఆయన నెమలి పింఛాన్ని ధరిస్తారు. ఎందుకు అంటే సృష్టిలో మైథనం లేకుండా పిల్లలు పుట్టేటటువంటి జీవి ఏదైనా ఉందంటే ఒక నెమలి. నెమలి మాత్రమే. వర్షం ఆ తొలకరి చినుకులు పడగానే ప్రకృతికి పులకించి నృత్యం చేస్తుంది. ఆ నృత్యం చేసినప్పుడు ఈ మగనెమలి ఆడనెమలి పక్కపక్కన చేసినప్పుడు మైథనం లేకుండానే ఆడనెమలికి సంతానోత్పత్తి జరుగుతుంది. ఇది చెప్పడానికి కృష్ణుడు పింఛను ధరిస్తాడు. ఎందుకంటే చాలామంది అంటారు ఆయనకి 16,000 మంది భార్యలు, ఆయనకి చాలామంది అష్టభార్యలు, ఇలా ఏవేవో చెప్తూ ఉంటారు. ఓకే, అవన్నీ ఉన్నాయి. ఈ 16,000 మంది భార్యలు కూడా త్రేతాయుగంలో ఆయన గురించి తపస్సు చేసినటువంటి మునులు ఋషులు ఈ ద్వాపర యుగంలో గోపికలై జన్మించారని కూడా చెప్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. అలాగే ఆయన ముఖ్యమైన భార్యలు 8 మంది. ఇక కృష్ణాష్టమికి సంబంధించి కృష్ణుడి యొక్క జన్మదినం చూడండి. రాముడికి సంబంధించి శ్రీరామనవమి, అలాగే కృష్ణుడికి సంబంధించి కృష్ణాష్టమి. ఎందుకు ఈ తిథులు ప్రత్యేకంగా చెప్పానంటే చాలా మంది అష్టమి నవములు మంచివి కాదంటూ ఉంటారు కదమ్మా. చూడండి ఎంత విశేషమైన రోజులు. అష్టమి అంటేనే చాలా మంది దూరంగా ఉంటారు, ఆ రోజు ఏం చేయరు. అలాగే నవమి కూడా మంచిది కాదంటూ ఉంటారు. రాముడు పుట్టినరోజు, రాముడు పెళ్ళైన రోజు ఆ రోజు. ఇలా చూసుకుంటే ఏ తిథి అయినా కూడా స్పెషలే. కృష్ణాష్టమి జననం తెలుసు కదా మనందరికీ. శ్రీకృష్ణ జననం అందరికీ తెలిసిందే. ఎందుకంటే చిన్ని కృష్ణుడు అంటే చాలా ఇష్టం అందరికీ. ప్రతి ఇంట్లో కూడా ఆ కృష్ణుడు లాంటి పిల్లలు పుట్టాలని అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. అలాగే సంతానం కోసం వేచి చూసేవాళ్ళు సంతాన వేణుగోపాల స్వామి వ్రతం కూడా చేస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటే కృష్ణుడివి ఎన్నో లీలలు, ఎన్నో ప్రత్యేకతలు. ఎందుకంటే ఆయన చూడండి ఒక చోట పుట్టారు, ఒక చోట పెరిగారు. అమ్మ వేరు కృష్ణుడు వేరు కాదు. చూడండి ఆయన ఇక్కడ పుట్టి అక్కడికి వెళ్ళారు, అక్కడ మహామాయగా ఇద్దరు ఒకసారి జన్మించారు. కరెక్ట్. అంటే ఇద్దరు వేరు వేరు కాదని చెప్పడమే దీని ఉద్దేశం. ఇక కృష్ణతత్వం అంతా ఏంటి? కృష్ణతత్వం అంతా కూడా ప్రేమతత్వం. అందుకే అనాహత చక్రానికి అధిపతి కింద కృష్ణుడిని కూడా చెప్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా అమ్మ. కృష్ణుడిది పూర్తిగా ప్రేమతత్వం. ఆయన అందరితోటి ప్రేమగానే ఉంటారు. కాబట్టి ఆయన వేణు ఊదుతుంటేనే గోవులు చుట్టూ వచ్చి చేరుతాయి. అన్నీ వస్తాయి. అవును, ఆ కృష్ణుని తలుచుకుంటేనే ఎంతో పులకించిపోతూ ఉంటాం. ఈ కృష్ణాష్టమి ప్రత్యేకతలు, ఆ రోజంతా ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు. అలాగే సాయంత్రం కృష్ణాష్టమి పూజ అంటేనే రాత్రి నైట్ టైం చేయాలి, నైట్ టైమే చేస్తారు. ఆయనకి పెట్టే నివేదనలు కూడా చాలా తేలికైనవి. పాలు, పెరుగు, వెన్న, అలాగే అటుకులు పెడతారు. అవును, అటుకులు బెల్లం కలిపి పెడతారు. ఎందుకు అంటే కుచేలుడు ఏమీ లేక ఆ ప్రేమతో అటుకులు బెల్లం తీసుకెళ్ళి సమర్పిస్తేనే అంతులేని ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు ఆయన. అందుకని కృష్ణ అనే నామం స్మరించినంత మాత్రము చేతనే కష్టములన్నీ కూడా తొలగిపోతాయి. దాన్ని మించిన నామం లేదు. ఎందుకు అంటే ఎలా అయితే మనం శివాయ గురవే నమః అని చెప్పుకుంటామో
ఇంకొక విధంగా కృష్ణం వందే జగద్గురు, ఈ జగత్తుకంతటికి కూడా గురువు. అందుకే ఎప్పుడు ఆయన ధ్యాన ముద్రలోనే ఉంటారు. కొన్ని కొన్ని పిక్చర్స్ చూస్తాను, ఎక్కువగా ధ్యానంలో ఉంటారు. కృష్ణుడు ధ్యాన ముద్రలో కనిపిస్తూ ఉంటారు ఎక్కువ. ఇప్పటికీ కొంతమంది అంటూ ఉంటారు యమునా నదిలో ఆ లోపలికి కొన్ని కొన్ని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కాదు, ఆయన ధ్యానంలో ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు. అవును, అంటే ఆయన ప్రత్యేకతలమ్మా చూడండి. భగవంతుడు అయి ఉండి కూడా ఎంత ఒక క్షణంలో ఆ యొక్క కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపగలిగే అంతటి వాడు. కానీ ఆపలేదు, ఎందుకంటే దుష్ట శిక్షణ జరగాలి అనేది మనకి, అంటే పాపం చేస్తే శిక్ష తప్పదు అని భగవంతుడు ప్రత్యక్షంగా చెప్పారన్నమాట భారతంలో. అలాగే చిన్నప్పటి నుంచి ఆయన కథలు చూసుకోండి. పూతన అనే రాక్షసిని చంపడం, అంటే అన్ని గండాలో కాళింది నదిలోకి వెళ్ళడం, ఎన్ని అసలు అన్నిటినీ ఎదుర్కొని, ఎందుకంటే ఆయన పుట్టిందే కంసవధ కోసం. కంసుడిని సంహరించడానికి దేవకి యొక్క గర్భంలో అష్టమ సంతానం కింద పుట్టారు ఆయన. అందుకే అష్టమ నక్షత్రంలో పుట్టిన వారికి మేనమావగండం అంటూ ఉంటారు. అందరికీ అలా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ మేనమావ రాక్షసుడు కాబట్టి తన తల్లిదండ్రుల్ని కొన్ని సంవత్సరాలుగా బాధిస్తున్నాడు కాబట్టి వధించాడు. ఇక ఇలా చెప్పుకుంటూ వెళితేనమ్మా స్నేహంలో గొప్ప కృష్ణుడు. అలాగే అంత భగవంతుడు అయ్యుండి కూడా అన్నగారి మాట ఆయన కూడా ఎప్పుడూ జమదాటలేదు, బలరాముడి మాట. ఇలా తీసుకుంటూ వెళ్తే ఒకటి కాదమ్మా, అందుకే ఈ జగత్ అంతటికీ కూడా గురువు అయ్యారు. ఇక అన్నిటికంటే భగవద్గీత అసలు ఇంకా అద్భుతం. భగవంతుడు రాసినటువంటి గీత భగవద్గీత. ఎన్ని విశేషాలు అందులో, అసలు లేని ధర్మం లేదు, లేని శాస్త్రం లేదు. భగవద్గీత అంటే ఏంటో తెలుసుకోవాలంటే భగవద్గీత ఇన్ని అధ్యాయాల్లో భక్తికి ఒక అధ్యాయం, కర్మకు ఒక అధ్యాయం, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అనేకం కృష్ణుడి గురించి. ఈ కృష్ణుడి గురించి చెప్పుకుంటూ వెళ్తే అనేకం. కానీ కృష్ణాష్టమి రోజు ప్రత్యేకంగా మనం బుజ్జి కృష్ణుడిని పూజించుకుంటూ ఉంటాం. ఎక్కువగా కృష్ణుడి యొక్క పాదాలు వేస్తూ ఉంటాం, చక్కగా ఆయన వచ్చినట్టు భావిస్తూ ఉంటాం. ఇలా ఒకటి కాదమ్మా, ఆ ప్రత్యేకతలు కృష్ణాష్టమి అనేది పండగ కంటే ఉత్సవం అనే చెప్పాలి. ఎందుకంటే చాలా స్పెషల్గా ఉంటుంది కృష్ణాష్టమి. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారంటే అది ఇంకా విశేషం. వాళ్ళకి అలంకరణ చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా మన భక్తిని ఆ కృష్ణాష్టమి రోజు చాటుకుంటూ ఉంటాం. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే ఉట్టి కొడుతూ ఉంటారు. అవునమ్మా, ఉట్టి కొడుతూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో ఆయనకి ఉయ్యాల సేవ చేస్తూ ఉంటారు. చాలా చోట్ల చేస్తారు ఉయ్యాల సేవ. అవును, కృష్ణాష్టమి రోజు ప్రత్యేకంగా చేసేవి కూడా ఉన్నాయి. అలాగే ఆయనకి ఇష్టమైన భజనలు, శ్రీకృష్ణ భజనలు చూడండి. ఇప్పుడు మన ఇస్కాన్ వాళ్ళందరినీ తీసుకోండి, ఎన్ని భజనలు కదా, చక్కగా పాడుతూ ఉంటారు. అవి నేర్చుకోవచ్చు మనం కదా. పైగా అలంకార ప్రియ విష్ణు అని ఆ కృష్ణుని అలంకారంలో చూస్తూ ఉంటే ఎంత ముగ్ధ మనోహరంగా ఉంటుందో. భలే అందంగా అలంకరిస్తారమ్మా. అసలు వస్త్రాలు అయితే ఎంత బాగుంటాయో, రంగురంగులు, అంటే ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే కృష్ణుణ్ణి అందరూ అంత ప్రేమించడానికి కారణము కృష్ణతత్వమే, ప్రేమతత్వము. ఎందుకంటే చూడండి, ఆయనకి అష్టభార్యలు ఉన్నారు, కానీ గోకులంలో ఇప్పటికీ రాధతో కలిసి ఉన్నారని అంటూ ఉంటారు. అంటే చూడండి, ఎన్నో భూలోకము, బ్రహ్మలోకము, అలా చెప్పుకుంటూ వెళ్తే అన్ని మణిద్వీపము, సర్వలోకము, ఇలా గోకులం దాటిన తర్వాత సర్వలోకం. అంటే ఈ గోకులంలో ఇప్పటికీ కూడా రాధతో కూడి ఆయన ఉన్నారు అని చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు రాధది అంతా కూడా ప్రేమ. అంటే ఇక్కడ అర్థం అవ్వాలి మనకి, కృష్ణతత్వం అంతా కూడా ప్రేమతత్వము. ఆయన్ని ఎవరైతే ప్రేమగా పిలుస్తారో, ప్రేమిస్తారో, కృష్ణుడి పేరు చెప్పగానే చూడండి హృదయం పొంగిపోతూ ఉంటుంది, అదంతా కూడా ప్రేమతత్వం. ఒకలాంటి దాన్ని ఏమంటారు, ఒక ఎమోషన్ అనమాట కృష్ణుడు అంటే అందరికీ. ఆ కృష్ణ అన్న పిలుపులోనే ఉంటుంది. అందుకని కృష్ణాష్టమి ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి. ఎలా అమ్మా, ఇంట్లో మామూలుగా దీపారాధన చేసుకుని సాయంత్రము చక్కగా శుచిగా ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఉండండి, లేనివారు పండు పలహారం చిన్నగా ఏదైనా తీసుకొని
మూడు పుట్ల తినకుండా అదే అంటే బాగా తినకుండా కొద్దిగా తీసుకుని శరీరాన్ని కాపాడుకోవాలి కదా. తీసుకుని చక్కగా సాయంత్రం ప్రదోష కాలంలో ఆ కృష్ణుడికి మన దగ్గర విగ్రహం ఉంటే అలంకరణ చేసుకోవచ్చు. ఇంత విగ్రహం ఉన్నా కూడా బోల్డ్ వస్త్రాలు దొరుకుతున్నాయమ్మా ఇప్పుడు. ఆ వస్త్రాలు చక్కగా తెచ్చుకొని చక్కగా చిన్న చిన్న ఊయలు దొరుకుతున్నాయి, అందులో పెట్టి మనకి కావలసినట్టమ్మా. ఇలా అలా అని ఏం లేదు, చెప్తున్నాను కదా ఇప్పుడే. మన ఇంటిలో చంటి బిడ్డని ఎలా అయితే ఎత్తుకొని మనం ఆడిస్తామో కృష్ణుడిని కూడా అలాగే ఆడించవచ్చు కృష్ణాష్టమి రోజు. ఎందుకంటే అది అనిర్వచనీయం అన్నమాట. కృష్ణుడితో ఉన్న అనుబంధము ఎవరికైనా కూడా అనిర్వచనీయం. అందుకే కృష్ణాష్టమి అనేది చాలా 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 స్పెషల్. ఏమీ చేయలేరు, కొంతమంది పులిహోర చేస్తారు, చాలా చాలా స్పెషల్స్ కూడా చేసి పెడుతూ ఉంటారు. చక్కగా ఈ పాల పదార్థాల్లో ఏమైనా చేయాలనుకుంటే అవి చేస్తారు. పాలకోవాలు, జున్ను, వెన్న అన్ని పెడుతూ ఉంటారు. ఈ పాలవే కాదమ్మా, పులిహోర చేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో మిరియాలు, సొంఠి ఇవన్నీ వేసి కాయం అని తయారు చేస్తూ ఉంటారు. అది స్పెషల్గా కృష్ణాష్టమి రోజు ఈ వైష్ణవ సాంప్రదాయంలో పెడతారు. కొంచెం ఘాటుగా ఉంటుంది. అది ఖచ్చితంగా ఆ రోజు కృష్ణుడికి నివేదన చేస్తూ ఉంటారు. తీపి అప్పాలని, తీపి పొంగడాలు, నెక్స్ట్ దాన్ని ఏమంటారు, మిరియాలతో చేసినటువంటి అన్నము. ఇట్లా ఒకటి కాదమ్మా, చాలా నివేదనలు చేస్తారు. మన శక్తి కొలది ఏవైనా చేయొచ్చు. శ్రేష్టం ఏంటి అంటే పాలు, పెరుగు, వెన్న. ఆయనకి ఇష్టమైనవి కదా, వెన్న దొంగ కదా. పాలు, పెరుగు, వెన్న, అటుకులు, బెల్లం ఇలా చేసుకుంటూ చక్కగా కృష్ణుడికి కూడా షోడశోపచార పూజ చేసుకుంటూ ఓం నమో వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నామంతో కూడా చక్కగా షోడశోపచారం చేసుకుంటూ కృష్ణుడికి సంబంధించినటువంటి 108 నామాలు, అష్టోత్తరం ఉంటుంది కదా, చక్కగా చేసుకొని ధూప దీప నివేదన సమర్పించి ఆ రోజు చాలా మంది భోజనాలు కూడా పెడుతూ ఉంటారు కృష్ణాష్టమి రోజు స్పెషల్గా. విశేషంగా ఉంటుంది. ప్రత్యేకించి చిన్న పిల్లలకి ఈ ప్రసాదాన్ని పంచండి. చిన్న పిల్లలకి ప్రసాదాన్ని పంచడం, ఇంకా అన్ని అదే కదా, ఉట్టి కొట్టడం అనే సాంప్రదాయం చాలా చోట్ల ఉంటుంది. అలాగే ఆయన యొక్క ఊంజల్ సేవ, ఆ ఊంజల్ సేవతో ఆ రోజు కార్యక్రమం ముగుస్తుంది. 16వ తారీఖు కదమ్మా? 16వ తారీఖు జరుపుకోవాల్సిన సమయము ఆగస్టు 16వ తారీఖు. చేసుకోవాల్సిన సమయము సాయంత్రం ప్రదోషకాలం తర్వాత, అంటే 5:30 తర్వాతే. ఇంత కొంచెం 6:30 ఆ ప్రాంతంలో మొదలు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అమ్మ. మరి ఈ కృష్ణాష్టమికి కృష్ణయ్యని తలుచుకుంటాం, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం అందరూ చెప్పుకోవచ్చు అని చెప్పారు. అలాగే చాలా మందికి ఏంటంటే కీర్తనలు పాడుతూ దేవుణ్ణి సేవించుకోవాలనే ఒక కోరిక ఉంటుంది. ప్రత్యేకించి చూస్తాం కృష్ణుడికైతే ఇంకా పాటలతోనే ఆయన్ని మనం ముద్దుగా పిలుచుకునేది అలాగే, ఆయన స్మరించుకునేది అలాగే. మరి మా కోసం ఏదైనా ఒక కీర్తన కానీ లేకపోతే భజన ఏదైనా నేర్పిస్తారా? నాకు తెలిసిన పరిధిలో నేర్పే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా. వనమాలి వాసుదేవా మనమోహన రాధారమణ, వనమాలి వాసుదేవా మనమోహన రాధారమణ, శశివదన సరసి జనయన జగన్మోహన రాధారమణ, శశివదన సరసి జనయన జగన్మోహన రాధారమణ, వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ, మనమోహన రాధారమణ. పాలకడలి శయనా దేవా పరనామ రాధారమణ, పాలకడలి శయనా దేవా పరనామ రాధారమణ, దీన భక్తార్తిహరుడా శ్రీరంగా రాధారమణ, దీన భక్తార్తిహరుడా శ్రీరంగా రాధారమణ, వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ, వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ, శశివదన సరసి జనయన జగన్మోహన రాధారమణ, జగన్మోహన రాధారమణ, వనమాలి వాసుదేవ
मनमोहन राधारमण मनमोहन राधारमण వెన్న తిన్న మాయా మాధవ కన్నా మా రాధారమణ వెన్న తిన్న మాయా మాధవ కన్నా మా రాధారమణ కోరిన వరముసగే స్వామి శ్రీరంగా రాధారమణ కోరిన వరముసగే స్వామి శ్రీరంగా రాధారమణ వనమాలి వాసుదేవ मनमोहन राधारमण वनमाली वासुदेव मनमोहन राधारमण शशिवदना सरसिजनयना जगन्मोहन राधारमण शशिवदना सरसिजनयना जगन्मोहन राधारमण वनमाली वासुदेव मनमोहन राधारमण वनमाली वासुदेव मनमोहन राधारमण शशिवदना सरसिजनयना जगन्मोहन राधारमण शशिवदना सरसिजनयना जगन्मोहन राधारमण वनमाली वासुदेव वनमाली वासुदेव मनमोहन राधारमण मनमोहन राधारमण शशिवदना सरसिजनयना जगन्मोहन राधारमण शशिवदना सरसिजनयना जगन्मोहन राधारमण वनमाली वासुदेव मनमोहन राधारमण वनमाली वासुदेव मनमोहन राधारमण शशिवदना सरसिजनयना जगन्मोहन राधारमण शशिवदना सरसिजनयना जगन्मोहन राधारमण वनमाली वासुदेव वनमाली वासुदेव मनमोहन राधारमण वनमाली वासुदेव मनमोहन राधारमण शशिवदना सरसिजनयना जगन्मोहन राधारमण जगन्मोहन राधारमण 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 ఎంత బాగుందో భలే హాయిగా అనిపించింది. ఒక్కసారి వాతావరణం అంతా మార్చేశారు మీరు. కానీ కృష్ణయ్య పాటలన్నీ కూడా ఇలాగే ఉంటాయి కదమ్మా, భలే ఉల్లాసంగా ఉత్సాహంగా లేచి ఆడతారు చాలా మంది. అంటే అదే చెప్పాను కదమ్మా, ఆయన ప్రేమతత్వం అంతా, ఆ ప్రేమతత్వంలో మనం మునిగి తేలుతూ ఉంటాం. ఆయన భజనలన్నీ అలాగే ఉంటాయి, ఒకటే కాదు చాలా భజనలు ఉన్నాయండి. మా కోసం మరి నేర్పించాలి మీరు ఇంకొక 2-3 మిగతా ఎపిసోడ్స్ లో కూడా ఏమైనా ప్రయత్నం చేద్దాం. తప్పకుండా విన్నారు కదా చక్కగా ఈ భజన. సేవ్ చేసుకోండి వీడియోని, మీరు ఒకసారి లైక్ చేసి మీరు సేవ్ చేసుకుంటే అలా మీకు స్టోరీ ఉంటుంది. కాబట్టి కృష్ణాష్టమి వస్తోంది, ఆ టైంలో ముందుగానే 2 రోజుల ముందు ఈ పాట చక్కగా మన శ్రద్ధగా వింటే 2 సార్లు 4 సార్లు వింటే వచ్చేస్తుంది. చక్కగా రాసుకోండి, కావాలంటే లిరిక్స్ అవి రాసుకుని ఆ రోజు భజన చేసుకోండి, ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. చాలా సంతోషం అమ్మ. ఇది చక్కగా ఈ భజన చేసుకుని స్వామివారికి ఇంత పాలు ఏదైనా నైవేద్యం పెట్టి ఒక్కసారి ఆయనకి దండం పెట్టుకుంటే. ఎందుకంటే అమ్మా నవవిధ భక్తుల్లో కీర్తనం కూడా చాలా ముఖ్యం. అందుకే దేవుడి మీద అన్ని పాటలు రాశారు, ఇందులో భజనలు కూడా ఒకటి ఖచ్చితంగా. అందుకే గీతం శ్రావయామి నృత్యం దర్శయామి అని ఉపచారాల్లో కూడా చేస్తూ ఉంటాం కదా. అందుకని ఎప్పుడు కూడా ఓ పాట పాడకూడదు అంటూ ఉంటారు. ఇంకా మీకు వచ్చిన పాట ఇంకోటి ఏదైనా కలిపి చక్కగా 2 పాటలు పాడి స్వామివారికి హారతి కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా చాలా సంతోషం అమ్మ. పాటలు కీర్తనలు భజనలు ఏమి రాని మా చేత కూడా మీరు ఇవన్నీ నేర్పించి చక్కగా మేము అన్ని విధాలుగా, అంటే 16 ఉపచారాలు మేము చేయలేకపోవచ్చు ఇంత శాస్త్రోక్తంగా పద్ధతిగా, కానీ వీటి ద్వారా కూడా స్వామిని ప్రసన్నం చేసుకోవచ్చు ఈ విధంగా అని సులువుగా. అవునమ్మా, అందరికీ రావాలని ఏం లేదు కదా, ఎవరైనా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవచ్చు అనే ఉదాహరణలు మనకు చాలా ఉన్నాయి. అందులో భక్త కన్నప్పని తీసుకోండి, ఆయనకి ఏం తెలుసు, అసలు ఆటవికుడు, కిరాతకుడు ఆయన. అంటే దాన్ని ఏమంటారు, కిరాతకుడు అంటే వేటాడి మాంసాన్ని తెచ్చి భక్షణ చేసేవారు, జంతువుల్ని వేటాడేవారిని కిరాతకులు అంటారు. అలాంటి అడవిలో ఉన్నాయనే ఏమీ రాకపోయినా తన భక్తితోటి భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నాడు. మనకి ఇన్ని మాధ్యమాలున్నా, భగవంతుడిని చేరుకోవడానికి ఇన్ని దారులున్నా
ఎక్కడో ఒక్క లోపంతో ఆగిపోతున్నాం. ఆ లోపం ఏంటో మనకి మనం తెలుసుకోగలిగితే భగవంతుని చేరుకోవడం చాలా సులువు. చాలా సులువైన మార్గాలు అంటే చాలా ఇన్ని ఉన్నాయి. చాలా ఉన్నాయి. అందరూ ఉపాసనలే చేయాలి, అందరూ ముక్కు మూసుకుని తపస్సు చేయాలి, ఇవేమీ లేవు. 9 రకాల భక్తులు ఉన్నాయి. ఆంజనేయ స్వామి దాస్యభక్తి, అవును. అర్జునుడిది స్నేహం, చూడండి కృష్ణార్జునులు స్నేహం వాళ్ళది. ఇట్లా వెళ్తూ ఉంటే చాలా ఉన్నాయమ్మా, భక్తిలో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే.